పాప్ మేడం, బాబు సార్, మీరు నన్ను ఆడుకోవడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నారన్న సంగతి నాకే కాదు అందరికీ తెలుసు. ఇప్పుడు మీ వేలితో మీ కన్నే పొడుచుకునే స్కీమ్ వేసా. దెబ్బకి దడేలు పడతారు. శభాష్ కామ్రేడ్, నువ్వు కేక్ కేక్. పాప్ మేడం, బాబు సార్ వస్తున్నా. బాబు ఇక్కడ చూడు, సో బ్యూటిఫుల్ కదా. పర్ఫెక్ట్లీ పాపా. బాబు థ్యాంక్స్. ఇవి కూడా బాగున్నాయి కదా. హలో బావా. ఏం దిల్లు డల్ గా ఉన్నావు? ఏం లేదు బావా, పాప్ మేడల్ని గ్రిప్ లో పెట్టుకుందామని అత్తగారిని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా అనే వెబ్సైట్ ని సెర్చ్ చేశాను. అందులో ఏం లేదు, కానీ కోడల్ని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా అనే వెబ్సైట్ లో మాత్రం పేజీలకు పేజీలున్నాయి బాబా. జాగ్రత్తలు, దాని గురించి తెలిస్తే ఆ పాప బాబు వెంటనే నిన్ను గ్రిప్ లో పెట్టడానికి ట్రై చేస్తారు. అలాగే బాబా, కోడల్ని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా అనే వెబ్సైట్ ఉందని ఆ పాప బాబులకి నేను చచ్చినా చెప్పను కదా. చెప్పొద్దు చెప్పొద్దు. అలాగే బాబా, ఉంటాను. అమెరికాలో ఉన్న మనకే ఐడియా రాలేదు. ఈ పల్లెటూరు గబ్బులకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు పాప. బాబు, కంట్రీ బ్రూట్ పాప. ఐ సీ. ఓకే, ఆ కంట్రీ బ్రూట్ సంగతి తర్వాత చూద్దు గాని ఫస్ట్ ఆ వెబ్సైట్ ఏంటో అది టైప్ చేయి బాబు. అలాగే పాప, చూస్తా. కోడల్ని గ్రిప్పులో పెట్టుకోవడం ఎలా? వావ్ పాప, చూడు ఎన్ని సైట్లున్నాయో. సూపర్. యా బాబు, ఆ ఫస్ట్ సైట్ ఏంటో ఓపెన్ చేసి చదువు ప్లీజ్. అలాగే పాప. అత్తగారు 1 వీక్ లో మోనార్క్ కావటం ఎలా? దట్స్ గ్రేట్ బాబు, మనం ఈ సైట్ ని ఫాలో అవుదాం. అలాగే పాప, ఇప్పుడే నోట్ చేసుకుంటా. బాబా, ఇప్పుడు పాప బాబులు నన్ను ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. జాగ్రత్తలు, కొన్ని రానా? అవసరం లేదు బావా, ఆ వెబ్సైట్ క్రియేట్ చేసిందే నేను. అందులో ఏముందో నాకు తెలుసు కదా. వాళ్ళు ఎటు నుంచి వచ్చినా నేను రెడీగా ఉంటాను. నువ్వు మాత్రం సాయంత్రం ఎర్లీగా వచ్చే, మిగతాదంతా డైరెక్ట్ గా చెప్తాను. ఓకేనా? ఓకే సరే. పాప, అది ఏంటో తొందరగా చెప్పమంటే నవ్వుతావేంటి బాబు? చెప్తా పాప. అసలు ఈ సైట్ ఎవరు పెట్టారో గాని సూపర్ పాప. మనం ఈ సైట్ ని ఫాలో అయితే చాలు పాప, వాళ్ళని ఫుల్ గా గ్రిప్ లో పెట్టుకోవచ్చు. బాబు ఓకే పాప, చెప్తున్నా విను. నంబర్ 1, కోడలు చేత తిట్లు తినాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ బాబు? నేను గ్రేప్ లో పెట్టుకోవాలి అంటే అట్లు తినమంటున్నావేంటి బాబు? అట్లు కాదు పాప, తిట్లు తిట్లు. ఓ వాచేవా, రివర్స్ లో చెప్తావేంటి? చెప్పేది పూర్తిగా విను పాప. ముందు మనం బేబీని ఇరిటేట్ చేస్తాం, అది ఎదురు తిడుతుంది. అలా 10 తిట్లు తిట్టే వరకు మనం ఊరుకోవాలి. 10 దాటాక మనం అదే నువ్వు ఈడ్చి కొట్టచ్చు. కానీ బాబు, మనం బేబీని కొట్టామనుకో పోలీస్ కేసు లాంటి న్యూసెన్స్ ఉంటుంది కదా. అక్కడికే వస్తున్నా పాప. 10 క్రాస్ చేసిన వెంటనే లాక్ పెట్టి కొట్టచ్చు. పోలీస్ కేసు లాంటి ఉండవు. ఇదిగో కావాలంటే చూడు, సెక్షన్ 116 కింద అత్తల మీద కేసే ఉండదంట. సూపర్ బాబు, ఈజీగా 10 తిట్లు తిడుతుంది, నాతో తన్నులు తింటుంది.
ఆ తర్వాత పాయింట్ ఏంటంటే పాప బాబు ముందు ఇది కంప్లీట్ చేద్దాం. డన్ పాప పద మన హాల్లోకి వెళ్ళి బేబీని ఇరిటేట్ చేద్దాం. లెట్స్ గో. హా, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏ పాయింట్ మీద వస్తారో తెలియట్లేదే. Hey baby, get up. ఓ 10 తిట్ల పాయింట్ ఫాలో అవుతున్నారన్నమాట. చెప్పేది నీకే లే. ఎందుకు? ఎందుకా Hey baby, క్లీన్ చేయి. ఎవరు పడేశారో వాళ్ళని క్లీన్ చేయమనండి. క్లీన్ చేస్తావా లేదా? అదేంటండి మార్నింగ్ ఏం చేస్తావా చెయ్యవా? తప్ప 10 తిట్లు తిట్టవే బాబు. క్లీన్ చేస్తావా లేదా? క్లీన్ చేయి. వీళ్ళని కాసేపు ఏడిపిద్దాం. ఏంటి బాబు ఎదురు తిరిగి తిట్టకుండా సిన్సియర్ గా క్లీన్ చేస్తుందేంటి? ఒక్క నిమిషం పాప. తప్పగా తప్పగా. అక్కడ కూడా క్లీన్ చేయి. ఏయ్, ఏంటి కింద పడేసావు? క్లీన్ చేయి. ఏంటి క్లీన్ చేసేది నీ మొహం? ఏ బాబుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా. అరే ఊరుకుంటుంటే తెగరిచిపోతున్నారే. ఇద్దరిని కలిపి ఒకే కత్తితో పొడిచి పారేస్తా. ఇంకో 2 తిట్లు తిట్టవే నీ సంగతి చూస్తాం. బాబు సార్ ఇంకొకసారి ఇలా చేస్తే వయసులో పెద్దవాడవని కూడా చూడను. మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. పాప మేడం మిమ్మల్ని కూడా. పాపా కంట్రోల్ కంట్రోల్. ఇంకో తిట్టు తిడితే మనం రెచ్చిపోవచ్చు. వెళ్ళిపోతుంది. హే బేబీ నీకే గనక దమ్ముంటే ఇంకో తిట్టు తిట్టు. అంత ధైర్యం ఉందా నీకు? ఉంటే తిట్టు. కమాన్. భలే వారే బాబు సార్. ఇప్పుడు తిట్టినందుకే నేను చాలా బాధపడుతున్నాను. తప్పు చేశానని కుంగిపోతున్నాను. తిట్టలేను బాబు సార్. నా నోటితో మిమ్మల్ని తిట్టలేను. నమస్తే. ఏంటి బాబు అనవసరంగా మనం తిట్టించుకున్నట్టు అయింది కదా? ఏంటి బాబు ఇలా జరిగింది? కరెక్ట్ గా 9 దగ్గర ఎందుకు ఆగింది? దాని అదృష్టం మన దురదృష్టం. బాబు దురదృష్టం అంటే బ్యాడ్ లక్ పాపా. యా యూర్ రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటావు బాబు? డోంట్ వరీ పాపా. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూస్తా. యా డూ ఇట్ ఫాస్ట్. అదే పనిలో ఉన్నా పాపా. ఇదిగో ఏ పాయింట్ అయితే మనకు ఈజీగా ఉంటుందో ఆలోచిస్తున్నా పాపా. థింక్ బాబు. నా బ్లడ్ బాయిల్ అవుతుంది. అన్నెసెసరీగా 9 టైమ్స్ చాలా డామేజింగ్ గా తిట్టించుకున్నాం. అవునవును పాపా. ఏంటి అవునవును? నేను 9th టైం బేబీ మీద రివర్స్ అయితే నువ్వే నన్ను స్టాప్ స్టాప్ అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదా పాపా. ఆఫ్ కోర్స్. ఫాస్ట్ గా చూడు బాబు. చూస్తున్నా పాపా. నాకు ఒకటి అనిపిస్తుంది పాపా. ఏంటి బాబు? ఆర్డర్ ప్రకారం ఐ మీన్ సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తే బెటర్ అనిపిస్తుంది పాపా. బాబు యు ఆర్ ఇరిటేటింగ్ మీ. అరే ఏదైనా ఒకటి చెప్పమంటే ఇలా టైం వేస్ట్ చేస్తావేంటి? కమ్ ఆన్ డూ ఇట్ ఫాస్ట్. పాపా ఇదిగో సెకండ్ పాయింట్ ఏంటంటే నీ ఎదురుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో అన్నమాట. ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడితే అత్త ఎదురు నిలబడి మాట్లాడతావని లాగి చెంప మీద కొడితే అత్త మీద కేసు ఉండదు. కోడల్ని ఈ బేసిస్ మీద వాళ్ళ పుట్టింటికి పంపించొచ్చంట. రియలీ? అవును పాపా. ఇందాక ఎదురు నిలబడి తిట్టిన బేబీ ఇప్పుడు ఎదురు నిలబడి గ్యారంటీగా మాట్లాడుతుంది. యా అప్పుడు బేబీని ఈజీగా పుట్టింటికి పంపించొచ్చు. వద్దు అంటుంది, బతిమిలాడుతుంది. అప్పుడు మనం కండిషన్లు పెడతాం. అప్పుడు మనకి గ్రిప్ వస్తుంది. కమ్ ఆన్ లెట్స్ గో. పద పాపా. ఆర్డర్ ప్రకారమే వస్తున్నారంటే ఇప్పుడు ఎదురు మాట్లాడే పాయింట్ అన్నమాట. బాబు
ఎదురుగా రాకపోతే ఏం చేయాలి? రప్పిద్దాం పాపా. హౌ అంటే ఎలా చెప్పని చెప్పు. అక్కడ జరిగే సిచ్యుయేషన్ బట్టి మనం ముందుకు పోవాలి. బాబు, ముందుకు పోదామంటే ఫార్వర్డ్ అవుదామని పాపా. ఓ ఐ సీ. న్యూస్ ఛానల్ చూసేస్తే కదా అర్థమయ్యేది. ఏ బేబీ, గిరి ఎక్కడ? గండిపేట వెళ్ళాడు పాప మేడం. ఎందుకు? ఎవరో కాలేజ్ మేట్స్ వచ్చారట, సరదాగా కలుద్దామని. ఏంటా కూర్చొని సమాధానం చెప్పడం? పాప ఎదురుగా వచ్చి మాట్లాడలేవా? అరే వినిపిస్తుంది కదా బాబు సార్, ఆ మాత్రం దానికి ఎదురుగా రావడం దేనికి? దట్స్ ద రెస్పెక్ట్. కమ్ ఆన్. అది కాదండి. అనవసరం. మర్యాదగా పాపకెదురుగా వచ్చి మాట్లాడు. ఏంటండి ఇవాళ విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? ఇందాకేమో. Shut up! చెప్పింది చెయ్యి. పెద్దవాళ్ళంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. ఈ మాత్రం Do what I say. సరే. పాప, నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడు. Bye, బాబు. పాప తెలియంది అడిగింది, అర్థం ఉంది. తెలిసిన నువ్వు కూడా అడిగితే చెప్పడానికి ఓపిక ఉండాలి కదా పాప. వెళ్ళు పాప ప్లీజ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎదురుగా వెళ్ళి మాట్లాడు. అలాగే బాబు సార్, మీరు ఎలాగంటే అలాగే. వెళ్ళవే వెళ్ళు, నీకు మూడుందిరే. She is coming. ఒక్కటి కొట్టి ఇంటికి పంపుతాను. ఆ చెప్పు బావా. ఏం లేదు, పాప మేడం ఎదురు రమ్మంటేను వెళ్తున్నా. ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తింది అంటే నాటకాలా? ఆ ఫోన్ ని సైలెంట్ లో పెట్టాను బావా. బాబు, పాప కొట్టాలా? ఆగు పాప, ఎదురుగా వచ్చి నీతో మాట్లాడితే కొట్టాలని ఉంది గాని ఫోన్లో మాట్లాడుతుందిగా. బావా ఒక నిమిషం లైన్ లో ఉండవా? ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి నీతో మాట్లాడుతుంది కదా, అప్పుడు లాగి పెట్టుకోట్టు. పాప మేడం మీకోసం వంట చేస్తాను. బాబు, నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది బాబు. నాకు కూడా పాప. అరే చివరి దాకా వచ్చి లాస్ట్ మినిట్ లో ఎస్కేప్ అవుతుంది పాప. రైట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు? డ్రాప్ అయిపోదామా? బాలేదానివే పాప. ఇంకా ఎన్ని స్టెప్పులున్నాయి పాప? ఇప్పటికైంది ఓన్లీ రెండేగా. రైట్. నువ్వు అలా నిరుత్సాహపడకూడదు పాప. బాబు, అదే డిసప్పాయింట్ కాకూడదు పాప అంటున్నాను. నో బాబు, డిసప్పాయింట్ అయ్యే క్వశ్చనే లేదు. వెరీ గుడ్ పాప, నువ్వు ఇదే మోటివ్ తో ఉండు. ఒక 3-4 స్టెప్స్ ఫెయిల్ అయినా తర్వాత స్టెప్ లో మనమే గెలుస్తాం. ఓకే జాన్ బాబు, రేపు ఏం స్టెప్ వేద్దామో చూసి చెప్పు. చూసా పాప, కోడలనేది 8 గంటలు దాటి ఒక్క నిమిషం నిద్రపోయినా ఏ మాత్రం ఆలోచించకుండా కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టి బయటికి పంపించచ్చంట. రియలీ? అవును పాప. బేబీ రేపు మార్నింగ్ 8 గంటల దాకా గ్యారంటీగా నిద్రపోతుంది. మనం లేపం. అక్కడ నిద్ర లేపడానికి గిరిగాడు లేడు. ఎగ్జాక్ట్లీ బాబు. రేపు ఉదయం మనం గ్రాండ్ సక్సెస్ అవుతామని నాకు 6th సెన్స్ చెప్తుంది బాబు. నాకు 7th సెన్స్ చెప్తుంది పాప. బాబు, ఏదో సరదాగా అన్నానులే పాప. రేపు మనం గెలవబోతున్నాం. హ్యాపీగా హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకా 1 minute ఉంది. పాపా ఆగు, ఒక్క నిమిషం ఆగు. లేవకపోతే అప్పుడు నీ ఇష్టం. ఓకే. పాపా ఇంకా 30 సెకండ్లే. జస్ట్ 30 seconds. యా బాబు.
గుడ్ మార్నింగ్ పాప మేడం. గుడ్ మార్నింగ్. కాఫీ పెట్టిసావు పద పాప. అమ్మ జీవితం. రే బావగా తొందరగా రారా, ఏం తోచట్లేదు, బోర్ కొట్టి చేస్తున్నా. చెప్పన్నాయ్, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఊరికే సిస్టర్. గిరిబాయ్ వెళ్ళాడా? లేడు, గండిపెట్టుకెళ్ళాడు. ఓ గండిపేట వెళ్ళాడా? సినిమాలో ఏం చూసావు సిస్టర్? రే అన్నయ్య, అప్పడకడం ఒక ఆటరా. సిటీ నిండా అప్పులు చేసావు, ఇంకా ఎక్స్పీరియన్స్ రాకపోతే ఎలారా నీకు? నువ్వెలా కనిపెట్టావు సిస్టర్? ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఇలాంటి ఆట పుట్టుకతోనే వస్తుంది బ్రదర్. సర్లే, ఎంత కావాలి? ఒక 25,000 దాకా కావాలి సిస్టర్. సరే రా చూద్దాం. ఇదిగో హోప్ పెట్టుకోకు. పర్వాలేదు సిస్టర్, ఒక కాఫీ తాగి వెళ్తాం. వెళ్తామంటున్నావు, బెంకు కూడా వస్తున్నాడా? అవును సిస్టర్, ఒక 5 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాం. ఓకే బాయ్. ఇప్పుడు పాప బాబు వాళ్ళు ఏ స్టెప్ తో వస్తారు? కూల్ పాప. పాప పాప నన్నేం చేయమంటావు చెప్పు. మన కుర్మ కాకపోతే కర్మ కాదు, కర్మ. చూసావా నా టైం ఎంత బ్యాడ్ నడుస్తుందో. తెలుగును నువ్వు కరెక్ట్ చేసావు, నేనేదో నీకు అర్థం కావాలని చెప్పా పాప. ఒక 3 సెకండ్స్ దాని ముందు కొడితే ఏమయ్యేది? నాకు ఇరిటేషన్ అయినా తగ్గుతుంది కదా. అంటే నేను ఆ వెబ్సైట్ లో ఉన్న స్టెప్స్ ని 100% ఫాలో అవుదనుకున్నాను పాప, అందుకని. నో బాబు, షీస్ వెరీ లక్కీ. ప్రతి స్టెప్ లో ఎస్కేప్ అవుతుంది. పాప నేను ఇందాకే చెప్పా డిప్రెస్ కావద్దని. ఈ స్టెప్పులన్నిట్లో ఏదో ఒక స్టెప్ లో దొరకపోతుందా ఆలోచించు. ఆఫ్ కోర్స్, కానీ నాకేమో ప్రతి ఎపిసోడ్ లో బేబీయే విన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎవ్రీ స్టెప్ లో బేబీయే విన్ చేస్తున్నట్టుంది. అవును పాప, బేబీ విక్టరీ వెంకటేష్ అయిపోయింది. బాబు, తెలుగు సినిమా స్టార్ హీరోలే పాప, ఏదో ప్రాస కోసం వాగానంతే. పాప నీ లక్కీ నెంబర్ 7 కదా? యా. యా, ఇప్పుడు 7th స్టెప్ ఫాలో అవుతుంది. పాప నువ్వు ఇప్పుడు బేబీకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పకపోతే పనిష్ చేయొచ్చా? 100% పాప. ఎట్టి పరిస్థితుల్లో అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బేబీ మనకి థ్యాంక్స్ చెప్పదు. సో we are the winner. పద వెళ్దాం. Let's go. బాబు, ఎలా హెల్ప్ అడుగుతుంది? మనం అడిగేలా చెయ్యాలి పాప, అప్పుడు మనం చేస్తాం. ఎటు థ్యాంక్స్ చెప్పదు. అప్పుడు లాగి పెట్టి నేను ఒకటి ఇస్తాను. పాప నువ్వు చాలా ఎదిగిపోయావు పాప. నమస్తే మేడం. ఏంటి వెంకు నన్ను మేడం అంటున్నావు? నిన్ను కాదు సిస్టర్, నీ అనుకున్న పాప మేడంని. ఓ పాప మేడం వచ్చారా? ఈ వేస్ట్ ఫెలోస్ ఇప్పుడు ఎందుకు వచ్చారు బాబు? అవును పాప. ఇప్పుడు ఈ పాప బాబు ఎన్నో స్టెప్ చదవచ్చుంటారబ్బా? సిస్టర్, మనం అలా గార్డెన్ లో ఒక 5-10 నిమిషాలు. 10 నిమిషాలు ఏమిటి, గంట సేపు కూర్చోండి. బాబు, హెల్ప్ పాప. వీళ్ళకి మనం హెల్ప్ చేసిన తర్వాత బేబీ మనకు థ్యాంక్స్ చెప్పకపోతే గార్డెన్ దాకా ఎందుకు గాని సిస్టర్, ఒక 20 అడ్జస్ట్ చేయి చాలు. 20 lakhs 1000s? ఓ హెల్ప్ చేస్తూ థ్యాంక్స్ చెప్పకపోవడం అన్న స్టెప్ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు చూడండి అబ్బాయిలు. ఇదిగోరా అన్నయ్య, 20,000 కాదు కానీ నీ దరిద్రం తీరిపోవడానికి 2 లక్షలు ఇవ్వాలనుంది. నువ్వు నిజంగా దేవతవి సిస్టర్. అరే ఆగు, నేను ఇవ్వాలనుందన్నాను కానీ ఇస్తా అనలేదుగా. అబ్బా పర్లేదు సిస్టర్, నువ్వు ఆ మాట అన్నావు అదే చాలు. నా దగ్గర అయితే అంత డబ్బు లేదు. పర్లేదు సిస్టర్, మాట అన్నావు చాలు. ఏంటి పాపైనా బాబైనా ఇస్తామనాలే అనలేదే. మాట కాదు కదా వెంకు, డబ్బే కదా ముఖ్యం. ఇదిగో భాస్కరం, 2 లక్షలు ఇస్తే బేబీ చెప్పినట్టు నీ దరిద్రం తీరుద్దా? అదే కదా చెప్పేది. సరే బేబీ, నీ తరపున మేమిస్తాం. వీళ్ళకి నేను చేస్తే థ్యాంక్స్ చెప్పనన్న ఫీలింగ్ బలంగా రావాలి. ఇస్తే ఇవ్వండి, నాకెందుకు చెప్పడం? బాబు, ఎట్టి పద్ధతిలోనూ దీనికి థ్యాంక్స్ చెప్పొద్దు. పద్ధతులు కాదు పాప, పరిస్థితులు. గో. ఇదిగో అందరూ 1 నిమిషం ఫ్రీజ్ అవ్వండి. చాలే రిలీజ్ అవ్వండి. ఇదిగో యా భాస్కరం,
మా బేబీ తరఫున నీకిస్తున్న 2 లక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సిస్టర్ థ్యాంక్ యూ, ఉంటానే. మనం హెల్ప్ చేసినా ఇది థ్యాంక్స్ చెప్పలేదు అంటే నేను గన్నుతో నువ్వు కర్రతో అటాక్. మీరు నాకు దేవతతో సమానం పాప మేడం. మీరు చేసిన సహాయానికి మీకు దండేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి థ్యాంక్స్ చెప్దామని లోపలికి వెళ్లి కొబ్బరికాయ తీసుకొచ్చాను పాప మేడం. నేనేం చేశాను పాప? ఆ వెబ్సైట్ లో ఉన్నదే కదా నేను చెప్పింది. Oh, shut up. ఇక మీదట నేనే స్టెప్ చూస్ చేస్తాను. అలాగే పాప. అబ్బో పాప కొంచెం హెల్ప్ చేయవా? కోడల్ని గ్రిప్పులో పెట్టుకోవడం ఎలా? ఓకే, దీంట్లో లాస్ట్ స్టెప్ ఫాలో చేస్తాను. నమస్తే పాప మేడం. ఈ సైట్ క్రియేట్ చేసిందే నేను. నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తా ఎలా? అనవసరంగా మనీ టైం అన్ని వేస్ట్.